స్వర్ణ దేశం అనే పేరు మన దేశానికి మన పురాణాల నుంచే ఉంది. అంటే మన భారతదేశంలో ఉండే అంత బంగారం ఇంక ఎక్కడా లేదు అనే విధంగా అయితే చరిత్రలో ఉందన్నమాట. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మన భారతదేశం ఇంత బంగారం ఉన్నా మన భారతదేశం ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది? అమెరికా, రష్యా, ఇంగ్లాండ్ లాంటి పెద్ద పెద్ద దేశాలు ఎందుకు అంతలా డెవలప్ అవుతున్నాయి? మనది పెద్ద దేశమే అయినప్పటికీ ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది? ఈ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మన దేశానికి పట్టిన శని లాంటిది ఏంటో తెలుసా? అది ఒక్కటే, రాజకీయం. రాజకీయ నాయకుడు ఉన్నంత కాలం మన భారతదేశం ఎప్పటికీ బాగుపడదు. దానికి తోడు ప్రజాపాలన ఉన్నంత కాలం ఎప్పటికీ కూడా మన దేశం బాగుపడదు. ఈ రెండు విషయాల్లో కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకు అంటే ఓటుకు నోటు కారణంగా రాజకీయ నాయకుడు ప్రజలు కొంటున్నాడు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా ఒక విధంగా వాళ్ళు మోసపోతూ మా డబ్బులు మీరే తినేయండి అనే విధంగా రాజకీయ నాయకులకు ఇండైరెక్ట్ గా అమ్ముడుపోతున్నారు. సో ఆ తర్వాత చూసుకున్నట్లయితే రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉన్నాడు? సో నేను మిమ్మల్ని కొనుక్కున్నాను, సో నేను ఏ విధంగా చేసినా నన్ను అడిగే హక్కు మీకు లేదు అనే విధంగా వాడు తినేస్తున్నాడు. సో అలాంటప్పుడు అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం భారతదేశం అభివృద్ధి చెందదు.